అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురే ఎందుగా వయసు వేడుక. గుడ్ ఈవినింగ్ నమస్కారం అలా పూరి మటన్ లో కలుపుకొని తింటుంటే ఆ మజా ఉంటుంది సార్. అమంగళం ప్రతిహతం కాదమ్మా, ప్రతిహతము. కౌగిలిలో దాగున్నావు. సినిమా అయిపోయిందా? ఎంత ఎదవ దరిద్రుడు వచ్చినా కూడా మటన్ వండలేదు, పూరీలు వండలేదు అని చెప్పి మా నాన్నగారికి మటన్ పూరీలు పెట్టవా. మటన్ ఎక్కడుంది, పూరి ఎక్కడుంది? అన్న తండ్రి కడుపు చేసేవాడే అసలైన కొడుకు. ఈ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అ వెరీ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ అవర్ వెరీ గార్జియస్ రోజా గారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. Now it's time to welcome our very own laughing star, Tower star Nag Babu garu. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా జబర్దస్త్ నుండి కొంతమంది ఖైదీల్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఖైదీలు ఎవరు, రిలీజ్ అయ్యారా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆదా బర్సే అందరికీ ఆదా బర్సే, పాపం పుణ్యం రెండు బొమ్మ బర్సే. అన్నా చంటన్నా, వినాయక చవితి సందర్భంగా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకునే ఖైదీల లిస్టు పట్టుకొచ్చా. చదువు. దొంగతనం పోయించుకున్నావు కదా. శంకరు, అప్పారావు, శ్రీధరు, సుధీరు, శ్రీను, రామ్ ప్రసాద్, చంద్ర, రచ్చరవి, జీవన్, అభి, ఫణి, రాము, ధనరాజు, ఆర్పి, రాకేష్, వేణి, రేష్మి గారు ఉన్నారు. గురి మోసం చేసిన రేష్మి కూడా పారిపోతుందా? ఏంట్రా వాళ్ళకి విడుదల మన పేర్లు ఏమేంట్రా, ఎక్కడ కనబడట్లేదంట మన పేర్లు. ఇలా అయితే ఎప్పుడన్నా జైలు నుంచి బయటకు వెళ్తాం. ఏదో ఒకటి చేయండి. ఏం టెన్షన్ పడకమ్మా. వాళ్ళకి వినాయక చవితి సందర్భంగా వదిలేసే దాంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ దానికి ముందే మనకి రిలీజ్ దొరికేస్తుంది. ఎలా అన్నా? నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏంటది? ఇలా రండి. జైల్లో గోడలు కూడా చెవులు ఉంటాయి. రండి. ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇది పట్టుకో. ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు సార్, రేపు వినాయక చవితి కదా. అవును. మరి రేపు మినిస్టర్ మన జైలు చూడడానికి వస్తున్నాడుగా. Exactly. అందుకని ఆయన ముందు ఒక సాంస్కృతిక కార్యక్రమం చేద్దామని, ఒక మంచి స్కిట్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం సార్. మినిస్టర్ గారు చూసే ముందు ఆ నాటకం నేను చూస్తా. తప్పకుండా సార్. రేపు పొద్దున ఆ మినిస్టర్ ముందు ఈ నాటకం ప్రదర్శించిన తర్వాత ఆయన మాకు ఇచ్చే అవార్డులో సగం మీకు ఇస్తాను సార్. సూపర్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. అది థ్యాంక్ యూ. ఓసారి చూపెట్టండి.
ఫస్ట్ స్కిట్ పేరేమి? రాజులపై యుద్ధం. బ్రహ్మాండంగా ఉంటుంది. అదిరిపచ్చ. కమాన్. ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి మినిస్టర్. ఎస్. ఇప్పుడు మనం ప్రదర్శిస్తున్నాం. మీరు యాక్షన్ చెప్పాలి. యాక్షన్. ఏమది? మన రాజ్యముల పైనకి దండెత్తుతున్నారా? తమ్ములం గారు, ఇక్కడ అన్నగా నేను ఉన్నాను కాబట్టి ముందుగా నేను వెళ్ళదా. తండ్రిగా నేను వెళ్ళదా, తల్లిగా నేను వెళ్ళదా, మధ్యాహ్న చిన్న తమ్ముడిగా నేను వెళ్ళదా. మీ అందరికంటే ముందు ఆ శత్రు సంహారణకు నేను వెళ్ళదా? వద్దు తమ్ముడు, ఏ? నీకు ఇంకా పెళ్లి కాలేదు, ఆలోచించుడు. మాకు పెళ్ళైనది. ఇది స్కిట్ లో లేదని ఫీల్ అవ్వకు. చిన్నవాళ్ళని పంపించుట అతి మర్యాద కాబట్టి తంబి వెళ్ళి శత్రువుల సంహారణ చేసినాము. ఆశీర్వదించు మధ్యాహ్న. డుడి చిక్క టక్ చిక్క టక్ చిక్క టక్ చిక్క టక్ చిక్క టక్ చిక్క టక్. ఏమిటి? తమ్ములను ఎవరో చంపినారు. వారిని సంహరించుటకు నేను వెళ్ళదా? నేను వెళ్ళదా. జన్మనిచ్చిన తండ్రిగా నేను వెళ్ళదా. జన్మనిచ్చాడు కాబట్టి తండ్రి వెళ్ళుటే న్యాయము. ఓకే. వెళ్ళి సంహరించు రమ్ముడి. టచ్చక 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 టచ్చక. అదేంటి శత్రువులు సంహరించడానికి వెళ్ళిపోయాడు కదా? నా డ్రెస్ చూసి వాళ్ళు పారిపోయారు. నాటకం ఫెయిల్ అయినది. ఇంకొక నాటకం ఏదో చూపెట్టండి. ఇంకొక నాటకం కావాలి Yes. మీకు? సార్ మా స్కిట్ లో మాకు 2 క్యారెక్టర్లు అవసరం పడ్డాయి సార్. 2 క్యారెక్టర్లు అంటే ఒకటేమో రాజు కావాలి, ఇంకొకలేమో మహామంత్రి కావాలి. ఇప్పుడు అర్జెంట్ గా రాజు మహామంత్రి అంటే కొంచెం మహారాజు జస్ట్ మిస్. రాజా బ్రహ్మాండంగా ఉన్నారు. మీ పక్కన మహామంత్రి అతనైతే బాగుంటుంది. నేను చెయ్య. అయ్యో మినిస్టర్ మీ చేతులు రివార్డు సార్. అయితే చేస్తా. దీనిలో అదిరిపోయే విషయం ఏంటంటే సార్, మా రాజ్యంలో ఉన్న మహారాజుకి మహామంత్రికి కళ్ళుండవు. కళ్ళుండు. సూపర్. అదిరిపోతా సార్. మీకు కళ్ళుండవు. 2 డైలాగులు ఉన్నాయి సార్, పర్ఫెక్ట్ గా చెప్పాలి. పక్కా చెప్పు. ఓకే. ఒకటేమో అటులనే కాని అటులోనే కానిమ్ము. ఆహా ఆహా. అటులనే కానిమ్ము. అటులోనే కానిమ్ము. ఆహా ఆహా. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఓకే. మహామంత్రి ఆహా. మహారాజా. అటులోనే కానివ్వండి. మహామంత్రి ఆహా. మహారాజా. అటులోనే కానివ్వండి. ఓకే, మీరు ఇప్పుడు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏమది? మా రాజ్యము పైకి రాక్షసులు దండెత్తుతున్నారే, ఒక్కొక్కరిని ఖండాలుగా నరికి ఆ రక్తము చేత సాంప్రదాయ పద్ధతిలో వీరదాండము వేసిదము. ముందుగా ఆ రాక్షసులను చంపడానికి మేమెల్లుడి. తమ్ములం గారు, మీరు ఎందుకు మాటికి ముందుకు వెళ్తున్నారు? పరిస్థితి అర్థము చేసుకొని పంపుడు. ముందుగా నువ్వు వెల్లుడి. రాజుగారు, నేను వెళ్ళి వాళ్ళని సంహరించదా. అటులోనే కానివ్వు. టక్ చిక్క టక్ చిక్క. అయ్యారే. తమ్ములను చంపేసి నాయనా, తమ్ములను చంపేసి కుమారా, జన్మనిచ్చిన తండ్రిగా నా బిడ్డను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నేను వెళ్ళదా. నన్ను పంపించు. ఏమండి? జన్మనిచ్చారు, నేను వాడిని కన్నాను 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 కన్నాను. నేనే వెళ్ళను, నేనే వెళ్ళదా. నేనే వెళ్ళను. యుద్ధమునకు సిద్ధమవుతున్నారు. యుద్ధమునకు సిద్ధమవుతున్నారు. పరిస్థితి వాతావరణం అనుకూలించటం లేదు. అవును. ఇప్పుడు ఎవరు వెళ్ళవలను? నాన్నగారు వెళ్ళవలను. మహారాజా, నేను వెళ్తున్నాను, ఆశీర్వదించండి. అటులోనే కావాలండి. టచ్చక 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 టచ్చక. ఏమది? నాన్నగారిని కూడా చంపేశారమ్మా. అమంగళం ప్రతివతం కాక. ప్రతిహతం కాదమ్మా, ప్రతిహతము. ఆ రాక్షసులను చంపుటకు నేను వెళ్ళదా. ఏమండి, వాడు నా కడుపు నుంచి పుట్టాడు. నేను వెళ్ళదా, నేను వెళ్ళదా, నేను వెళ్ళదా. నాన్నగారు, నీ మొగుడు రాజా చెల్లిందోడు. తండ్రి కడుపుని ఎలా పుడతాడమ్మా? ఈ అబ్బా. అయితే నేను వెళ్ళదా, నేను వెళ్ళదా, నేను వెళ్ళదా. అమ్మా, పరిస్థితి అర్థము చేసుకొని పంపుడు. అటులైనా ఇంటికి పెద్దవాడు పెద్ద మహారాజు గారు వెళ్తారు.
వెల్లుడి వెల్లుడి మహామంత్రి ఓహో మహారాజా అటులోనే కావాలండి టక్ చిక్ టక్ చిక్ టక్ చిక్ ఏమైంది ఈ గుర్రం టక్ చిక్ టక్ చిక్ అంటలేదు? ఆ ఏమి లేదు గుర్రం కాలికి దెబ్బ తాకినది అందుకనే మెల్లిగా పోవచ్చున్నది అయ్యా రే పెద్దవాడు కూడా చనిపోయాడమ్మా పెద్దవాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మన కాందాన్ని చంపినందుకు ముందుగా నేను వెళ్ళదా? లేదు, వాడు నా కడుపు నుంచి పుట్టాడు. నేను వెళ్ళదా నేను వెళ్ళదా నేను వెళ్ళదా నేను వెళ్ళదా? వెళ్ళదా? మీరు ఇరువురు వెళ్ళండి. ఆహా, మహారాజా ఏమి నీ నిర్ణయము అద్భుతమున ఉన్నదే. మహామంత్రి మహారాజా యుద్ధమునకు మమ్మల్ని పంపుడి. అటులోనే కావాలండి. అమ్మా మహారాజు గారు పర్మిషన్ ఇచ్చారు, దా వెనక కూర్చో. కూర్చున్నా. టక్చికి 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 టక్. మహామంత్రి ఆహా మహారాజా, అటులోనే కావాలండి. మహామంత్రి ఆహా మహారాజా, అటులోనే కావాలండి. ఆహా మహారాజా, మహామంత్రి అటులోనే కావాలను. ఆహా మహారాజా. అటులోనే కావాలను. మహామంత్రి వాళ్ళు పారిపోయారు, మటులే వాళ్ళు పారిపోయారు. అటులోనే కావాలను. సార్ వాళ్ళు పారిపోయారు సార్. అంటే ఇప్పుడు ఏం చేయాలా? మనం వాళ్ళు పట్టుకోవాలి. అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా. నాగ్ బాబు సార్ ఎలా ఉంది సార్ మా చంటి స్కిట్? ఫస్ట్ ఆ టైటిల్ నవ్వు వచ్చింది. జైల్లో అంటే చేస్తారేమో తెలియదు కానీ నువ్వు చెప్పేటప్పుడు నవ్వు వచ్చింది. చాలా ఎంటర్టైనింగ్ హిలేరియస్ గా చేసావు. ఒకడు చచ్చిపోయాడు చెప్పి వెళ్ళిపోతాం. కూల్ ఎంటర్టైనర్, చాలా బాగుంది. వినాయక చవితి సందర్భంగా కేంద్ర కారాగారంలో సాంస్కృతిక కార్యక్రమాలు అనగానే నాకు అర్థమైపోయింది చంటి ఏం చేయబోతున్నాడని. బాగుంది, ఎక్కడికక్కడ చాలా కొత్తగా అనిపించింది, చాలా హిలేరియస్ గా అనిపించింది. సూపర్ సూపర్. ఇప్పుడు సండే స్పెషల్ ఐటమ్ ని థర్స్డే రోజు అంటే ఈ రోజే చూపించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ అలాంగ్ విత్ హిస్ టీమ్. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, కైకలో స్వరాలని నీటి చూడరా. సండే రోజు 1 కిలో మటన్ తెచ్చుకొని పూరీలు చేసుకొని ఏసీ వేసుకొని టీవీ పెట్టుకొని అలా పూరి మటన్ లో కలుపుకొని తింటుంటే ఆ మజా ఉంటుంది సార్. అందుకే ఈ సండే నేను పూరీలు మటన్ తెచ్చుకున్నాను సార్, ఎంజాయ్ చేస్తా అసలు. ఏ మటన్ అండేవా? ఉండనండి, ఇదిగోండి. వాసనకే కడుపు నిండిపోయింది. సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావే? వాసనకే కడుపు నిండిపోయింది, ఇంకెందుకు తినడం. దండం పెడతా ఆటోలో, ఓకేనా? అదేంటి కిటికీ ఓపెన్ చేసింది? కిటికీ వేయి, కిటికీ వేయి. కిటికీలు వెయ్యి ఎక్కడ వచ్చా 4,000 మొత్తం. అమ్మ నీ దండం పెడతాను, ఆటోలో ఏకరా రే. కిటికీ వెయ్యి కాదు, కిటికీ ముయ్ ముయ్. ఊరుకోండి, ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు మీకు కిటికీ దీనికి మాత్రం తొందర కరెక్ట్ అవుతావు. నేను కిటికీ ఎందుకు ముయ్యమన్నానంటే మటన్ వండుకున్నాం కదా, ఈ వాసన కిటికీ నుంచి బయటికి వెళ్ళింది అనుకో, ఆ పక్కింటోడు ఈ పక్కింటోడు ఇంత గిన్నెలు పట్టుకొచ్చి మాకు కొంచెం అంటే అసలే 400 రూపాయల కిలోనే మటను. ఆ పక్కింటోడు ఈ పక్కింటోడు బాగుంటాడా అండి? నరుకుతా, ముందు కిటికీ వైపు. ఇప్పుడు మటన్ తిందాము, నువ్వు నేను పీసులో పీకేద్దామా? వెళ్ళి ప్లేట్ తీసుకురా. వెళ్ళండి. మటను, కూల్ డ్రింక్, పూరి, ఆ టేస్టే వేరు. ఈ టైంలో ఎవడు వచ్చాడు? అమ్మో వీడు ఉన్నదంటే సగం వాడే తింటాడు సార్. అమ్మో అసలే 400 కేజీ మటను. ఏరా ఇలా వచ్చావేంటి? నిన్ను చూసిపోదామని వచ్చా. చూసావు కదా, బయలుదేరు. సండే స్పెషల్ వంటకం ఏంటా? వంటకం అంటే నువ్వు కొంప తీసి మటన్ పూరి లేచావు అనుకున్నావా? సండే ఉపవాసం తీసుకున్నా. ఉపవాసం సండే నో నాన్ వెజ్. ఇంకా బయలుదేరు. అంటే చెల్లమేది? చెల్లెమ్మ ఊరెళ్ళిందిగా. ఊరెళ్ళిందా? వెళ్ళిపోయింది. ఏమండి రండి. తెలీదా? అన్నయ్య గారు బాగున్నారు.
వచ్చారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే రా చెల్లమ్మ ఊరెళ్ళిందన్న ఇంట్లో నుండిగా. అదే నేను షాక్ లో ఏంటి నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఎప్పుడు వచ్చావు? నేను ఎప్పుడు వెళ్ళను? ఇది అంతేరా, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతుంది, చెప్ప పెట్టకుండా వస్తుంది. ఇక నువ్వు బయలుదేరు. ఆగండి అన్నయ్య గారు, కరెక్ట్ టైంకి వచ్చారు, భోజనం టైంకి వచ్చారు అని తిన్నారు. భోజనం మన ఇంట్లో ఎందుకు? వాడి ఇంటి వాడు పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాడు, తింటాడు. అన్నయ్య గారు మీరు ఆగండి, రాక వచ్చారు, ఇంట్లో మటన్ పూరి ఇవన్నీ చేసి తింటారు కానీ రండి. మటన్ పూరి చేసావా? చేశాను. ఏరా, మటన్ పూరి లేదన్నావు, వండుకోలేదన్నావు. ఎప్పుడు చేయవు మటన్ నాకు తెలియకుండా? అదేంటంటే తెచ్చారు చెప్పాను కదా నాకు చెప్పకుండా వెళ్ళిపోతుంది, అన్ని నాకు చెప్పకుండా చేస్తుంది, మటన్ కూడా నాకు చెప్పకుండా చేస్తుంది. చెల్లమ్మ నీ చేతి వంట తినక చాలా రోజులైంది. రండి రండి రండి, కూర్చోండి. అదేంటి అన్నయ్య గారు? అయ్యో చెల్లమ్మ నీ తెలీదా? వీడు ప్రతి సండే ఉపవాసం అంట. రండి అన్నయ్య గారు పెట్టండి. అలా వేస్తావంటే కొంచెం వెనక ముందు చూసివేయి. ఆ వెనక ముందు కాదు. ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారు, మీరు తినరు, మీ భర్త తినకపోతే భార్య తింటారు, నేను కూడా తిన్నా కదా. అన్నయ్య గారు మీరు తినండి, కడుపు నిండా తినండి మీరు. కడుపు ఫ్రీగా వచ్చిందిగా, సిగ్గు లేకుండా తింటాడు కడుపు నిండా. చెల్లమ్మ పులుసు పోయా. పులుసు ఎందుకండి? పచ్చి పులుసు అడుగుతాడు. పచ్చి పులుసు కాదు, మటన్ పులుసు. మటన్ లో పచ్చి పులుసు బాగుంటుంది కాంబినేషన్. మీరు ఆగండి, ఎందుకు దిష్టి పెడతారు? అన్నయ్య గారికి రాకరాక వచ్చారు కదా. నేను మళ్ళీ కల్తీ తినను. మటన్ పులుసు ఫ్రీగా వస్తే కలితే తింటారులే. ఒరే అలా కుక్క విస్తర నాకేంటి అలా నాకేంట కానీ మనిషి నాకే ఉపవాసం ఉన్నాడు, ఒక ఉపవాసం ఉన్నాడు, 400 కేజీ అసలే మటను. ఎల్లు మంచి తీసుకురా. ఎందుకు అలా దిష్టి పెడతారు? మంచి తీసుకురా పెళ్ళి. అదేంట్రా వైట్ హెయిర్ వచ్చినట్టు జుట్టుకి? ఎక్కడ? ఇగో ఇక్కడ చూడు. పీకేసండ్రా. పీకేసావా? అదేంట్రా పీకితే టుప్పుకు మన సౌండ్ రావాలి. అంటే వర్షం బో. ఓ తెలుగు చేసిందా? ఇది మంచి నీళ్ళు. మంచి చెల్లమ్మా సూపర్ చెల్లమ్మా. బొక్కలు ఏమన్నా మూలిగం బొక్క నేను బోన్లెస్ మటన్ తెచ్చా. ఏమండి ఏంటండి పొద్దున్న తెచ్చారు కదా మూలిగం బొక్కలు, 4 మూలిగం బొక్కలు తెచ్చారండి. ఒకటి వేస్తాను రండి. పెద్దదేంటి చిన్నదేమంటారా? ఒక చిన్న ముక్క వేయచ్చు కదా, పెద్దది వేయాలా చిన్నది వేయాలా? 400 కేజీ అసలే మటను. మనిషిని దోమ రక్తం తాగినట్టు అలా రక్తం తాగుతాడు దాన్ని బొక్కది. అంటే ఎలా తినాలో? ఎలా తినాలంటే ఒకసారి తిని చూపించు. ఒక్కని అలా తీసుకొని అలా అలా కొట్టి అలా. ఈ రోజు మీరు ఉపవాసం కదా, ఎలా తింటారు? అపచారం. ఉపవాసానికి కంటాను కదా. చాలు చాలు చిన్న 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 చాలు. అందులో చాలు, ఎక్కువ తింటే ఫ్యాట్ వెళ్ళిపో చాలు. ఆగండి, మటన్ తిన్నారు కదా, వేడి చేస్తుంది, కొంచెం మజ్జిగ తాగుతారు కానీ ఆగండి. వాడు అడిగాడా మజ్జిగ? అంటే బంగారం అంటే వాడు అడగక ముందు ఎందుకు అన్ని ఇవ్వడం? ముద్దు పెట్టండి. దీంతో ఆపు, ఇంకేమి ఇస్తాను. అన్నగారు అక్కడ సోప్ తీసుకెళ్ళండి. సోప్ కడుపు ఖాళీ లేదమ్మా, ఈ జేబులో పోయి. జేబులో జేబులు ఇంత పోసుకో, చెట్లు ఇంత పోసుకో, వారం మొత్తం ఈత పెడుతున్నాడు. ఏ మాట కామాట, చెల్లమ్మ వండిన మటను అసలే 400 కిలో రూపాయలు మటను, అందులో హాఫ్ కేజీ ఆ దున్నపోతుల వాడేదే. ఇంకా నేనేం తినాలే? అర్థమవుతుందా నీకు? ఎవరికి పడితే మటన్ నేను సంపాదన జనాలకు పెట్టానుక కాదండి. మామూలు అప్పుడు పెట్టవే మీ సొమ్ము కష్టపడుతున్నా అంటారు. మామూలు అప్పుడు పప్పు కూడా, ఇప్పుడు మటన్ 400 కేజీ. నీకేం తెలుసా? అదే కదా నేను తిడుతున్నాను. స్టేషన్ కాడికి వెళ్తే వెనకాలకి డైలాగ్ చెప్తారు ఎవడన్నా? ఏడు పాపు. ఈ సండే రోజు ఎవడొచ్చినా, ఎంత ఎదవ దరిద్రుడు వచ్చినా కూడా, నా క్లోజ్ వచ్చినా కూడా మటన్ వండలేదు, పూరీలు వండలేదు అని చెప్పి మీరు కాపాడు కొడుతుంది. మరి కోపం నువ్వు ఇలాగే చెప్పాలి. సరే ఓకేనా? సరే. ఓకే అలాగే చెప్పు నాన్న. నువ్వు వెళ్ళి ప్లేట్లు తీసుకురా. ప్లేట్లు అండి. ప్లేట్లు తీసుకురా. సరే. అమ్మ మళ్ళీ ఎవడు వచ్చాడు? నాన్న నాన్న
బాగున్నావా నాన్న? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నాను నాన్న. అమ్మ బాగుందా? ఆ. ఆశీర్వదించండి నాన్న. కాళ్ళు పట్టుకో. ఆ పొట్టంట వస్తుంది, ఇక్కడే ఆశీర్వదించు చాలు. మంచిది నాన్న. నాన్న నీకు ఇష్టమని మటను పూరి వండని తెలుసా? చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. నాన్న కన్న తండ్రి కడుపు చూసేవాడే కొడుకు అనే డైలాగ్ నీది, అది చెప్పు. కన్న తండ్రి కడుపు చేసేవాడే అసలైన కొడుకు. నాన్న అన్న తండ్రి కడుపు చేసేవాడు కాదు, చూసేవాడు కొడుకు, అది డైలాగు. ఏమే డార్లింగ్, ఏంటండి? చూసావా ఎవరు వచ్చారు చూడు. మోడీ గారు. సార్ నమస్తే సార్. ఏంటి పొద్దు లేపారు? మోడీ గారంటే ఆయన మా నాన్నగారు. ఆశీర్వాదం తీసుకో. మరి ఎవరు వచ్చారు చూడని చెప్పొచ్చు కదా. ఆశీర్వదించండి మావయ్య గారు. ఆశీర్వదించండి. ఎంత అన్యాయమైన చెట్టు. నాన్న అన్యాయమైన జంట కదా, అన్యోన్యమైన జంట. మా నాన్నగారికి మటన్ పూరీలు పెట్టవా. మీకు మతేను పోయిందేంటి? మటన్ ఎక్కడుంది, పూరి ఎక్కడుంది? ఇవేంటే మటన్ పూరి కాదా? నాకు పెట్టబడుద్దని పూరీలు మటన్ దాచిపెట్టావా? మావయ్య గారు క్షమించండి మావయ్య గారు. యాక్చువల్ గా మీ అబ్బాయి చెప్పండి, ఏ పనికి మన్నాడు వచ్చినా, ఏ కొడుకు గొట్టంగా వచ్చినా ఇంట్లో మటన్ లేదు, రైస్ లేదు, ఏమీ లేదు చెప్పమానండి మీ అబ్బాయి. అన్నావా నాన్న? అంటే అది కాదు నాన్న, ఇందాక 1 కేజీ తెచ్చుకుంటే బయటోడు ఎవడో వచ్చాడు, 1/2 కేజీ తిన్నాడు, వాళ్ళకి చెప్పమన్నా నాన్న, నీకు చెప్పలేదు నాన్న. కన్న తండ్రికి 2 బొక్కలు పెట్టలేండి కొడుకు, కొడుకేనట్రా. బొక్కలు కాదు నాన్న, ముక్కలు నాన్న. నాన్న సారీ నాన్న. నా కొడుకు కాదురా. నీ కొడుకు కానప్పుడు ఎంత బలుపే నీకు. బయటోడు ఎవడైనా వస్తే వాడికి మటన్ తింటాడేమో అని మటన్ లేదని చెప్పమా. నా కన్న తండ్రి వస్తే ఆడికి మటన్ పెట్టకుండా వెళ్తావా? నా నాన్న నేర్చుకుంటే వెళ్ళాడు. ఎంత బలుపు నీకు. అందుకే నన్ను కొడతారండి మీరు. కొట్టాలని నరకాలా? నా తండ్రికి పెట్టావా నువ్వు? ఆఫ్టర్ ఒక మటన్ కోసం నన్ను కొడతారండి. నన్ను కొడతారా మీరు? ఇలా కాదు, ఇలా కాదు. ఈ పూరి కోసం, ఈ మటన్ కోసమే కదా నన్ను కొట్టారు మీరు. ఈ పూరి కోసం నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. దేనికైనా అదృష్టం ఉండాలి సార్. 400 కేజీ సార్ మటన్. సగం మా దరిద్రుడు తినెళ్ళాడు. మా నాన్నకు మిగతా సగం పెడుతుంటే మా నాన్న హట్ చేసి వెళ్ళింది. నేను తినకుండా నేలపాలు చేసింది సార్. వేణు హాయ్ రా. హలో బాగున్నావా? బాగున్నారు. సరే గాని ఇది సండే స్పెషల్. మీ ఇంట్లో మటన్ చేసినట్టుగా మీ ఆవిడ వెంకయ్య గారు చెప్పాడు. ఇంట్లో మటన్ అనుకోరా? ఇళ్ళలో ఏమండి అంతా మర్చిపోండి, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే మనం బజార్కి వెళ్ళి మటన్ కొందాం పదండి. అలా కొట్టకండి. అయ్యో నేను అయ్యో 400. 400 రూపీస్ కిలో మటన్ లో 60 రూపీస్ కిలో ఆనియన్స్. అబ్బా ఎంత ఎక్స్పెన్సివ్. అటువంటిప్పుడు మరి బంగారం. ఎందుకో ఆ డైలాగ్ వచ్చిన వెంటనే రోజా గారు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. రోజా గారు సండే స్పెషల్ మీకు అదేనా? అంటే నాకు మటన్ ఇష్టం లేదు, నాటుకోడి అంటే సేమ్. సండే పూరి విత్ నాటుకోడి, సంగటి విత్ నాటుకోడి. నాగబాబు సార్ మీ సండే స్పెషల్ ఏంటి సార్? ఏమో బొట్టి వెజిటేరియన్. మీరు నాలా డైట్ చేయాలనుకుంటా. గత 5 ఏళ్ల నుంచి వెజిటేరియన్. సరోజా గారు ఎలా ఉంది స్కిట్? స్కిట్ చాలా బాగుంది. దాంట్లో మీ ఫాదర్ క్యారెక్టర్ సూపర్. ఆయన డైలాగ్ మర్చిపోయి మీరు అందిస్తున్నారా లేదా అదే స్క్రిప్ట్ తెలియదు కానీ మొత్తానికి అన్ని కూడా బాగున్నాయి. అన్ని పంచులు పోయినాయి. ఓవరాల్ గా వేరియేషన్స్ భలే ఉన్నాయి, చాలా బాగుంది. వెజిటేరియన్ నాగబాబు సార్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో వాళ్ళు ఏదో వారానికి ఒకసారి చాలా జాగ్రత్తగా పాపం పిల్లలకి అందరు తింటాం అనుకుంటే అప్పుడే గెస్ట్లు వచ్చి పడ్డారనుకో చాలా ఎంటర్టైన్ చేసావు. సీను
సూపర్ చేసి వేణు ఫ్రస్ట్రేషన్ ఇంకా బాగుంది. గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు నోరుంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పారేసుకోకూడదు. పారేసుకుంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే చూపించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ టీమ్. అర్జున ఓనర్ లేడు కదా అని ఓనర్ లాగా తెగపిలేపి ఓ బిల్డప్ ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇవ్వకూడదు. మనం పనోళ్ళ లాగానే ఉండాలి, కష్టపడి పని చేయాలి. అర్థమైందా? దసరాకు మాత్రం ఒకటే బుక్ ఎడదాం. వచ్చిన డబ్బులు కూడా మనం టీం లీడర్ లాగా కక్కుర్తి పడకూడదు. ఇప్పుడు కస్టమర్ వస్తున్నట్టుకున్నట్టు జాగ్రత్త. అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడామడా. ఎవరిక్కడ? సార్ నమస్కారం సార్. ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాను, రెడీ అయిందా? శేషు గారు కదండి? Yes, yes. 104 రెడీ అండి. చూపించండి రూమ్. సార్ ఎలా ఉంది సార్? ఓకే ఓకే వెళ్ళండి. వేసుకోండి సార్, తలుపు వేసుకోండి. మా వాడు మాటి మాటికి దూరిపోతుంటాడు. సార్ సార్ ఏంటయ్యేది? ఈ ఫ్లోర్ ఇంత చండాలంగా ఉంది. సార్ సార్ ఏ డబ్బులు తీసుకోవట్లేదా? తుడిచేస్తాను సార్. ఇడియట్. చాలే వెళ్ళు. ఎంత తీసుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళా. సార్ సార్ ఏమిటయ్యా బాత్రూమ్ అంత దరిద్రంగా ఉంది? ఏమైంది సార్? గతమ కంపు కొడుతుంది అక్కడ. వాసన వస్తుందా? అతను ఎవరో షుగర్ పేషెంట్ అయి ఉంటారు సార్. సార్ అయిపోయింది. తుడిచావా? తుడిచాను సార్. వెళ్ళు. ఏయ్, బేరర్! ఏమిటయ్యా బెడ్షీట్ మార్చదు? కస్టమర్ ఖాళీ చేసిన మార్చాను సార్. ఏం మార్చారు? దరిద్రంగా చూడు. నొడతలు పడిపోయి. హలో నేను వేసుకుంటావే. అలాగే సార్. ఏ బేరర్! సార్ అలవాటుగా ఉంది, కాఫీ పట్టరా. కాఫీ ఎవరన్నా పందారేశారు ఇందులోను? ఏంటి సార్ మీకు బీపీ ఉందని క్లియర్ తెలుస్తుంది కానీ షుగర్ ఉందా లేదా మాకెలా తెలుస్తుంది సార్? నేను షుగర్ పేషెంట్ రా. మరి మాకు తెలియదు కదండి. షుగర్ లెస్ తెచ్చుకొస్తాను. తీసురా. హలో ఏంటి ముంబై నుంచి స్టాక్ వచ్చేసిందా? అరే రే ఓకే, నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను 4:30 ఫ్లైట్ కి. స్టాక్ అది హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వచ్చేస్తున్నాను. ఏంటా గుడి దగ్గర అడుక్కుని వెళ్ళాక చాలా అడుగుతారు. ఏమైంది? టిప్పా? ఎందుకు ఇవ్వాలరా టిప్పు? రూమ్ రెంట్ కడుతున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, వ్యాట్ కడుతున్నాను, మీరు పెట్టిన టిఫిన్లకి కాఫీలకి అన్నింటికి బిల్లు కడుతున్నాను. మళ్ళీ టిప్ ఎందుకు కట్టాలరా దరిద్రులారా? అంటే కష్టపడ్డాం కదా సార్. కష్టపడేందుకు జీతాలు తీసుకోవట్లేదా? వేద ఓటాలు మీరు తినేసి తిరగడం పని చేయండి, జీతం తీసుకోండి. చాలా అడుక్కుంటారు దరిద్రులారా. ఇంకొకసారి అడిగారు ఉద్యోగాలు దించేస్తాను. ఏడియాట్స్. టాబ్లెట్లు వాడండి సార్. వదలండి వదలండి ఏం చెప్పాను కస్టమర్ దగ్గర? సీరియస్ ఎందుకు అవుతున్నావు? అమ్మ నీ ఉజాన్ సాగర్ లో గణేష్ మతం చేసి కానీ మనశ్శాంతి లేదు. నీ మనశ్శాంతి ఉంటది. ఇలా పనులు చూసుకోవడం లేకుండా సరిగ్గానే. ఆఫ్టర్ 1 year సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. బాగున్నారా? బాగున్నారు సార్. సార్ మీ అమ్మాయి గారా? నా సొంత పిల్లని పట్టుకుని అమ్మాయి గారు ఇది నా పిల్ల. బిల్డింగ్ పాతదైనా లిఫ్ట్ కొత్తదే బాగా పనిచేస్తుంది సార్. అలా కాదు సార్, అమ్మాయి వయసుకి మీ వయసుకి కొద్ది తేడా ఉంది కదా సార్. నీకెందుకురా లింకు? నా పిల్లని నా ఇష్టం. అది కాదు సార్, అంటే అక్కడ 20 ఇక్కడ 60 కదా, ఎలా సింక్ అయింది మా వాళ్ళు డౌట్ అండి. నాకు సింక్ అయిందిరా. నీ సింక్ గురించి నీకెందుకు రాని? పింకు లేపేస్తాను ముందు. ఆల్ ది బెస్ట్ సార్. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నిజంగా నా అదృష్టం. ఈ అదృష్టాన్ని ఈ వేళ ఎలా పంచుకుంటున్నాను. ఎంత సొగసుగా ఉన్నావు, ఇలా దిగిపోతున్నావు, అవుననక కాదనక కౌగిలిలో దాగున్నావు. కౌగిల్లో కదా బకెట్లు ఎడతానుండు. సార్ క్లీన్ చేసేస్తాను సార్ ఒక్క 5 నిమిషాల్లోను.
10 గంటల క్లీనింగ్ ఏంట్రా? రాత్రి 10 అయింది దరిద్రుడా. అమ్మ బాబోయ్, లాస్ట్ టైం వచ్చాడు మీరు మాకు వార్నింగ్ మీద వార్నింగ్లు ఇచ్చేలేదా? మెల్లమెల్ల మెరపోతాం ఆ రోజు చెట్లేదా సార్? ఒక్క నిమిషం. నేను రిచ్ కదా, వాళ్ళకి పిరికి భయం. త్వరగా డార్లింగ్, మీ అక్క చచ్చిపోతే నిన్నిచ్చి పెళ్లి చేశాను. 1+1 ఆఫర్ లాగా భలే దొరికావు. ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏముండది. ఇంతకు మించి నువ్వేం చేయలేవు రే. ఎవర్రా మీరు? సార్ బాత్రూమ్ క్లీన్ సార్. బాత్రూమ్ ఇప్పుడు 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలు దరిద్ర కొట్టుకోవాలరా? ఎవడదిగారు రా? నేను బెల్ల కొట్టానా? సార్ మీరు కొట్టినా కొట్టకపోయినా మేము సర్వీస్ చేస్తాం అంతే. అమ్మో మీ గురించి తెలుసుగా, ముందే అమ్మగారిని తీసుకొచ్చారు. ఈ నైట్ అంతా వేస్టేనా? కలయా నిజమా ఇది లేని హాయి మహిమా, అలవాటు లేని సుఖమా. నీకా సుఖం దక్కలేవు రో. టింగ్ టింగ్. సార్ బెడ్షీట్ మార్చాలి సార్. నేను అడిగాను రా బెడ్షీట్ గురించి, నీ ముఖం మండా మరే. అలా కాదు సార్, మీరు ఇంతకు ముందు బెడ్షీట్ మార్చినా మళ్ళీ మార్చమన్నారు కదా సార్, మీరు తప్పకుండా సార్. ఈ మెట్టి పెంచాడే నీ అయ్యా, ఏ మెట్టి టీ 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 టీ. సార్ మీరు టీ 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 అన్నారు కానీ టీ దొరకదు సార్, కాఫీ దొరుకుతుంది ఇప్పుడు. నీ అమ్మ కూడా వెళ్ళి నేను ఏదో పాడుకుంటాను రా, టీ కూడా ఎందుకురా? ఇప్పుడు టీ కాఫీ సార్, ఇదే బెడ్ కాఫీ. అవును, ఇంతకీ టైం ఎంత అయిందిరా? బెడ్ కాఫీ సార్ 5 అయింది. 5 అయిందా? నన్ను ఏం చేయనివ్వకుండా ఏమిట్రా ఈ బాధలు? ఏమిట్రా మీరు? నేను తీయను. వస్తున్నా. ఆ సౌండ్ ఎక్కడ? వస్తున్నా. ఆ సౌండ్ ఎక్కడే? నువ్వెప్పుడు దూరేవురా మంచం కింద? ఎప్పుడో దూరాను, కింద నట్లు ఫిట్ చేస్తున్నాను. మీరందరూ కలిపి బయట సార్ హ్యాపీయా సార్? ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ సార్. రూమ్ బాగుందా సార్? ఏం బాగుందిరా? అసలు నేను ఏం పాపం చేశాను రా మీకు? కరెక్ట్ ఒక్కసారి 1 year బ్యాక్ వెళ్ళండి రండి. గుడి దగ్గర అడుక్కుని వెళ్ళాక చాలా అడుగుతారు. ఏమైంది? టిప్పా? ఎందుకు ఇవ్వాలరా టిప్పు? ఎలా ఓటాలు మీరు? ఒక్కసారి అడిగారు ఉద్యోగాలు దించేస్తాను. ఏడియాస్ అన్నారు, గుర్తుందా? అంటే కష్టపడి పని చేసిన మేము ఏదో అడుగుతాం, ఉంటే రూపాయో 2 రూపాయలు 5 రూపాయలు ఇవ్వాలి, కానీ అంత గట్టిగా అరవకూడదు సార్. మాకు కూడా మనోభావాలు ఉంటాయి కదా. మనోభావాలు దెబ్బతింటే దానికి ఇంత టార్చర్ పెడతారా? మరి అంతే, ఎవరికైనా అలాగే ఉంటుంది. అనకూడదు. లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను. జానీ జానీ ఇస్పబ్బా రైమ్స్ నాకు రావబ్బా, వచ్చిందొకటే ఒకటప్పా. ఆల్ఫాబెట్లు రావబ్బా, అక్షర జ్ఞానం లేదప్పా, ఏది తెలియదు ఇది తప్ప. శేషు అటుపక్కల లే పక్కరా. నాకు బాబు సార్ ఎలా ఉంది స్కిట్? స్కిట్ చాలా బాగుంది. ముందు రావటం కోపిస్ట్ వాళ్ళలాగా, తర్వాత వచ్చి పగ తీర్చుకుంటూ అయిపోయాడు వీడు రెండోసారి వచ్చినప్పుడు అనుకున్నాను. అంటే స్కిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా చాలా బాగుంది. రొమాంటిక్ నైట్ ని చెడగొట్టేసినటువంటి దుర్మార్గులాగా వాళ్ళు ఓవరాల్ మంచి స్కిట్ చేశారు. రోజా గారు, మీరు హెవీ టిప్స్ ఇస్తారా డిన్నర్ లంచ్ తర్వాత?
హోటల్స్ లో నేనైతే ఇస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా పగబట్టే వాళ్ళు. నిజంగా శేషు గారి పక్కన ఇలాంటి ఒక 20 ఏళ్ల అమ్మాయి అంటే నిజంగా వాళ్ళకి బాధ మాకు బాధే. స్కిట్ బాగుంది శేషు గారు, మీ ఏజ్ కి తగ్గట్టుగా చాలా బాగుంది, అన్ని ఫన్నీగా. తాత డోంట్ వరీ తాత, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఇప్పుడు రష్మి ఖచ్చితంగా డాన్స్ చేయాలి, లేకపోతే నో నెక్స్ట్ స్కిట్ కి మేము అలో చెయ్యం. రష్మి ఇప్పుడు కాంపిటీషన్ నువ్వు చేయలేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టే. తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే. హే 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 పంగ తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే. చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగచాడే భక్త బలగా నడుమే తడిమి పంతులాడాడే. ఇప్పుడు హౌస్ ఓనర్ ఒంగోలు గిత్తలా ఉన్న బ్యాచులర్స్ ముందు బలాదూరే అంటున్నాడు రాఘవ. అనడమే కాదు కలికి కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. బావా టాయిలెట్ టాయిలెట్ కాదు అది టూలెట్. ఏంటయ్యా ఏంటి ఏంటి న్యూస్ తెలుసు? అదే కొద్దిగా అద్దెలు ఉందని పెట్టారు కదా. అదిలా ఇంతకు మీరు బ్యాచులర్ ఫ్యామిలీయా? బ్యాచిలర్స్ సార్. బ్యాచులర్ అవుట్ అవుట్ దూరం జరుగు. సార్ మీరు చాలా మంచోళ్ళం సార్. ఏంటయ్యా మంచోళ్ళు బ్యాచులర్ బ్యాచులర్ అంటారు, రాగానే కాళ్ళ మీద పడతారు, ఆ తర్వాత జుట్టు పట్టుకుంటారు, ఆ తర్వాత నడుము పట్టుకుంటారు, ఆ తర్వాత చాలా మంచోళ్ళం సార్, మీరు అనుకునే లాంటి వాళ్ళం కాదు మేము. వద్దు బాబు వద్దు, చాలా మందిని చూసావు. ఎలానే సార్ ప్రతి ఒక్కరు వస్తారు అడ్డమైన. సరే ఏదో ప్లాన్ అయ్యాలి. ఈడు మొహమ్మద్ ఈడే తలుపు వేసుకున్నా చేస్తాను. నేను పెళ్లి కావాలన్నాడు కదా, చేసుకుందాం. ఇప్పుడు పెళ్లి అంటే మనకి మనతో కాదు. హలో విజయ్. అరే మామ ఎక్కడున్నావు? మామ ఇంట్లో ఉన్నాను మామ. మన పెద్ద బజార్లో ఇల్లు రెంట్ ముందు అర్జెంట్ గా ఆడవేషం వేసుకుని వచ్చేయాలి. ఆల్రెడీ లేడీ గెటప్ లో ఉన్నాను రా. వీడు జబర్దస్త్ వేసేసి ఇంట్లో కూడా అలాగే ఉన్నట్టున్నాడు. సర్లే ఇగో వచ్చేటప్పుడు 2 దండలు పట్టుకుని వచ్చి చెప్తాను అర్జెంట్ గాను. ఇగో ఆడు వచ్చి మీరు తొందరగా వెళ్ళి ఆ పాత రూమ్ దగ్గరికి వెళ్ళి సామాన్లన్నీ ఇక్కడ తీసుకొచ్చిండి. రిక్షాలో పెట్టు ఓవర్ యాక్షన్ చేయకుండా ఆడు బ్యాక్ వెళ్ళి అడుగుతాడు మళ్ళీ. వెళ్ళండి. ముత్తరున్నది ముత్తుల పండగ తరుముతున్నది కమ్మని కోరిక కోరుకున్నది ఇస్తారాయిక నాయక ఒడి వేదిక. ఓ మై డార్లింగ్ మోనాలిసా. ఏంటయ్యా న్యూసెన్స్ ఏంటయ్యా దిగు. ఇప్పుడే కదండి ఎక్కడ అప్పుడే దిగమంటారు. ఏంటో ఏం మాట్లాడుతున్నావు? న్యూసెన్స్ ఏం కాదు సార్, మాకు ఇప్పుడే పెళ్ళైంది, న్యూ కపుల్ అన్నమాట. ఏంటి మీకు రూమ్ రెంట్ కావాలా? అవును సార్. ఇగో మీరు ఫ్యామిలీస్ కే ఇస్తా అన్నారు కదా. ఇగో నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్ అంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇగో ఆ ఇల్లు మీదే, ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ. అయ్యో అమ్మ వద్దండి చాలు. ఏంటయ్యా ఇంత మరీ ఇంత ఘోరం కొడుతున్నావు? ఏ మొగుడు అనేవాడు ఇంటికి రాగానే కాఫీ పెట్టే వాళ్ళని తెలియదా దీనికి? ఇప్పుడే కదా వచ్చింది. నాకు అనవసరం, వచ్చేటప్పుడు దారిలో పాల ప్యాకెట్ కొనుక్కొని రావాలి. అర్థమైంది అర్థం. మీరే వాదార్చాలనుకో. ఒరేగాకమ్మా నేను మాట్లాడతాను కదా, నువ్వేం ఒరేగాకు. నేను చూసుకుంటాను కదమ్మా, ఓకేనా? సినిమా అయిపోయిందా? ఎంతసేపు వస్తారా? ఎంతసేపు వస్తావు నువ్వు? పక్కోడి పిల్ల మీద చేస్తావా? ఇంటి ఓనర్ ఇంతవరకు వేయలేదు. చెయ్యి. ఇంటి ఓనరే ఇక్కడ. అయినా అనవసరం, ఓనర్ అయితే ఓనర్ లో పడి ఉండాలి. పక్క ఫ్యామిలీస్ మీద చేతిరేస్తావా? మా కాపుర్లో ఏలు పెడితే ఏలు ఇరిసేస్తానేమో అనుకుంటున్నావు. కాదయ్యా కొత్తగా పెళ్ళింది కదా, ఏదో చెప్పుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. మీరు అలా ఉండండి. ఈడు మాట్లాడితే వెళ్ళు, మీ అమ్మ నాన్న తీసుకునిరా. అంతవరకు ఇక్కడ పెడితే కాలు ఇరిసేస్తాను. ఏంటయ్యా రాఘవ, ఆ మొత్తం దానికి కొడతావా కొత్తగా పెళ్ళి అయితే? సారీ సార్, సారీ. మూడేం బాగోలేదు.
అసలు ఇలా ఉండకూడదండి వైఫ్లు అంటే. జరిగిపోయింది అలాగంటే. ఈడోడు మా పెద్ద బామ్మరిదండి. అదే ఇంతకుముందు కాడు ఫ్రెండ్కి వచ్చాడు కదా. వచ్చాడండి, మరి ఇప్పుడు బామ్మరిది అయిపోయాడు. ఇప్పుడు బాగుపడదా? ఆ. ఎందుకు వచ్చాడు అంటే అదే మా ఆవిడ చేసిన పనికి ఇటు చాలా పశ్చాత్తాపడుతున్నాడండి. ఓహో. బహుశా ఆవిడ బదులు ఇటు కాఫీ పెడదామని వచ్చాడు. అంతేనా? ఇంట్లోకి వెళ్ళిపోయి తర్వాత కాఫీ పెట్టగానే పంపించాలి, అర్థమైందా? మీ అక్క చేసిన పనికి నువ్వు బాధపడతావేంట్రా? పెట్టు, బాధపడకు. ఏం చేస్తా ఆడేవాడు సార్, మీరు ఇలా నిలబడితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సార్, ఇలా వచ్చింది. ఇంతకు ఆడేవాడు తప్పుడు అలా మాట్లాడకూడదు ఓనర్ గారు. మా చిన్న బామ్మరిదండి. వీడెందుకు వచ్చాడు? అంటే వాళ్ళ అక్క చేసిన పనికి ఇటు చాలా హర్ట్ అయినట్టున్నాడు. అందుకే ఇటు కాఫీ పెడదామని వచ్చాడు సార్. వాడు పెడుతుడు కదా కాఫీ. ఓహో, వాడు పెట్టిందని ఇటు తీసుకొస్తాడు. అయితే వాడు పెట్టి ఇటు తీసుకొస్తా. ఇగో తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి చెప్తున్నా. హలో, ఇక్కడ బాగా అన్ని అరేంజ్ చేసాం, తొందరగా నువ్వు బాటిల్స్ పట్టుకుని వచ్చేసి. సరే సరే ఓకే. అరే బా మొత్తం తీసుకొచ్చారా, కూలింగ్ తగ్గిపోతుంది. అది ఓనర్ గారి ఇల్లు. ఇది నీకు, ఇది నీకు, అది నీకు, మరి నాకు ఇది రూమ్ అనుకుంటున్నారా లేకుండా బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా? ఏం చేస్తున్నారు? నీ సొంత ఇల్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అంటే మా ఆవిడ వెళ్ళిపోయిందని చాలా డిప్రెషన్ లో ఉన్నాను సార్. ఓహో, మీ ఆవిడ వెళ్ళిపోతే మందు తాగితే వస్తుందా? వద్దమ్మా, నాటకాలు చేయకు రే, నాటకాలు చేయకు. ఇగో అవసరమైతే మీ అత్త మామతో నేను మాట్లాడతాను. మీ ఆవిడ అడ్రస్ నాకి, మీ ఆవిడ అడ్రస్ నాకి అంటున్నా. ఏం మాట్లాడతారా నువ్వు? మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన నిన్ను వదిలేశాడు, నీకెవరు దిక్కులేరు, నేను మా పక్కన పోర్షన్ ఖాళీగా ఉంది, అందులో పెట్టుకుని మాట్లాడతాను రా అని చెప్తావు కదా. చేస్తాను బ్యాక్ చేయడానికే కదా అన్నావు. మీ ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తే నేను చెబుదాం అనుకుంటున్నా. అబ్బా, ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడతావా? అంటే అంత విరహవేదన వచ్చింది అరగంటకే. ఎందుకురా పక్కింటి ఫ్యామిలీస్ మీద అంత కన్నేసావు నువ్వు? అంటే వచ్చి వెళ్తే విరహవేదన నాకు రావాలి, నువ్వు మాట్లాడతావా? ఉండలేకపోతున్నావు నువ్వు. ఆవిడని ఇక్కడికి తీసుకొద్దామని. తీసుకొద్దానా? బాగుందిరా, ఈ ఐడియా బాగుంది. అంటే ఇక్కడ తీసుకొస్తాడు, నేను ఫాట్మని కొడతాను, అది చెప్పు మన కాళ్ళ మీద పడుతుంది, ఇట్లా లేవదీసి ఇలా ఇలా ఓదార్చి మాట్లాడుతుంటాడు. నాకు అర్థమైందిరా, ఇక్కడి నుంచి నేను ఫ్యామిలీస్ కి ఇవ్వను, ఓన్లీ బ్యాచిలర్స్ కి ఇస్తాను. ఏమన్నారు? నా ఇల్లు ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే ఇస్తాను. సార్ సారీ సార్, ఇంతవరకు జరిగిన ఏం గుర్తు పెట్టుకోకండి. మీరు ఫ్యామిలీ కదా? కాదు సార్, ఇంత జరిగినంత ఉత్తి పెళ్లి సార్. రెండు లోపలికి వెళ్ళిపోతాం. అయ్య బాబాయ్, ఆహా, ఓహో. నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? థాట్ మంచి థాట్, రీజనబుల్ గా ఎంటర్టైనింగ్ ఉంది, కానీ ఇంకొంచెం ఎక్కువ ఫన్ జనరేట్ చేసే డైలాగ్స్ కొంచెం మిస్ అయినాయి. ఓకే, ఎంటర్టైన్మెంట్. రోజా గారు, విజయ్ ని లేడీ గెటప్ లో రమ్మంటే ఆల్రెడీ ఉన్నానని మాల్లో రావటం, మీరు తన్ని కొట్టినట్టు యాక్ట్ చేస్తే తను కాలు మీద పడితే ఎత్తుకొని ఆయన ఓదారుస్తున్నట్టు రొమాన్స్ చేయటం చాలా బాగుంది. ఓకే వ్యూవర్స్, సో మన గణేష్ చవితి స్పెషల్ జబర్దస్త్ లో స్కిట్స్ చూశారు, ఎంజాయ్ చేశారు. నౌ ఇట్స్ టైం టు బిగిన్ ఫటాఫట్ ఫన్ రౌండ్. రోజా గారు, లాస్ట్ టైం టగ్ ఆఫ్ వార్ లో మేము ఓడిపోయాం రోజా గారు, బట్ ఈసారి ప్రూవ్ చేయాలి. సో సేమ్ టీమ్, సేమ్ మెంబర్స్. కాదు, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా వేస్ట్ రష్మి, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోతున్నారు. సో రోజా గారు, టీమ్స్ మార్చేద్దామా? అదే అంటున్నా కదా, ఎవరు ఎట్టిపోయినా కూడా వాళ్ళు ఓడిపోవాలా, నా సైడ్ ఉన్న వాళ్ళు ఓడిపోవాలా, అక్కడ గెలవాలని డిసైడ్ చేసుకున్నారు, అంతే దొంగలు. ఫస్ట్ ఛాన్స్ రోజా గారికి. సో రోజా గారు, నాకు డౌట్ ఎవరు ఈ పక్క వచ్చినా డిసైడ్ అయి వస్తున్నారు, ఏం మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందో తెలియట్లేదు. సో రోజా గారు, ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? ఫస్ట్ హల్క్. నాగ్ బాబు సార్. ఓకే, శ్రీనివాస్. రోజా గారు, వేణు వండర్స్.
shirt, no skirt, no waist, say they. నాగిరెడ్డి ఎల్రా. రోజా గారు. నవీన్ నవీన్ Run, 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 run. అవినాష్ ఎల్రా. రోజా గారు. చంటి విజయ్ ఎలా. మురళి గారు అరే సుధాకర్ చల్ రే. షార్ట్ అండ్ స్వీట్ రాఘవ గారు ఓల్డ్ ఈస్ గోల్డ్ శేషు గో. చూడగొట్టిన లేదు అందరికి ముందుకు వెళ్ళి. The heart of every sexy woman. అమ్మో పైనేసి మీరేమైనా వెళ్ళి కొడతారా ఏదో చేస్తారా? చూసావా మనకు అవసరం లేకుండా వాళ్ళే కొడుతున్నారు తోడు. Finally, the war is on between రోజా గారు and నాగ్ బాబు సార్. సో కబడ్డీ కబడ్డీలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. చంటి నిప్పై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్ గెలిపే నీ దవగా ఒక యుద్ధం జరగాలోయ్. రూల్స్ వచ్చి ఎవరినైనా టచ్ చేయాలి లేదా ఆ లైన్ టచ్ చేయాలి కంపల్సరీ. ఓకే సో ఫైనల్లీ ఎవరు కోతకి వెళ్తారు ఎవరు కూతుకు వస్తారో చూద్దాం. ఏంటి చంటి హెడ్స్ హెడ్స్ సో రోజా గారు కోతకి వెళ్తారా కూతుకి వస్తారా? టీమ్ లీడర్ టీమ్ లీడర్. మేము కూతకి వెళ్తాం. సో ఫస్ట్ రోజా గారు టీం రైడింగ్ కి వస్తున్నారు. లెట్స్ స్టార్ట్. 3 2 1 గో. కబడ్డీ 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 ఏ సుధాకర్ జాగ్రత్త. వైట్ లైన్ టచ్ కబడ్డీ చేయాలి. కబడ్డీ 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 సో కబడ్డీ కబడ్డీ ఫస్ట్ రౌండ్ లో నాగ్ బాబు సార్ టీం 1 పాయింట్, రోజా గారు టీం 0. 3 2 1 గో. పసువైతే పట్టుకో 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 పట్టుకో పసువైతే పట్టుకో పట్టుకో పసువైతే పట్టుకో పట్టుకో. నాగ్ బాబు సార్ టీం 2, రోజా గారు టీం స్టిల్ at 0. రెడీ. కబడ్డీ 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 రోజా గారు బోని ఫస్ట్ పాయింట్ ఇన్ కబడ్డీ కబడ్డీ. రోజా గారు టీం 1, నాగ్ బాబు సార్ టీం 2. నాగ్ బాబు సార్ టీం నుండి ఎవరు వస్తున్నారు? ఓకే సో 3 2 1 రెడీ ఉండండి. ఎత్తి ఆ పక్క పడేయండి. 3 2 1 గో. అమెరికా 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 నాగ్ బాబు సార్ టీం 3 పాయింట్స్, రోజా గారి టీం 1 పాయింట్. ఓకే వేణు గారు జీత్ కే లौटना ले पंगा. 3 2 1 గో. పాయింట్ పక్క 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 వద్దురా జాగ్రత్త జాగ్రత్త. పాయింట్ పక్క పాయింట్ పక్క పాయింట్ పక్క పాయింట్ పక్క రోజా గారి టీం 2 పాయింట్స్, నాగ్ బాబు సార్ టీం 3 పాయింట్స్. It's just 1 point extra.
మనం మణికొండోళ్ళం. మనది అనుకోండి. సార్ కూడా మనకుంటే మరి ఏం చేయాలి? అప్పుడు లైన్ తొక్కేసి గమ్మున వచ్చాయి. 3, 2, 1 నో గో తుఫ్లక్ 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 Outside, outside, outside. తుఫ్లక్ తుఫ్లక్ Risk తీసుకో. తుఫ్లక్ 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 ఎక్కడ తెలిసిను? వై మ్యామ్ ఎందుకు చెప్పాను కదా ఎట్టున్నా Match fixing, ఇది match fixing. ఎట్టున్నది అంతే ఎవరిని పెట్టినా కూడా. చెప్పా కదా ఈ గేమ్ తో డిసైడ్ అవుతుందన్న అదే డిసైడ్ అయింది. ఓకే సరోజా గారు 2 పాయింట్స్, నాగ్ బాబు సార్ 4 పాయింట్స్. చాలా బాగా దొరుకుతాడు, మంచోడు మురళి. 3, 2, 1 గో. రెడీ నన్ను ముట్టుకోకు నువ్వు కరివేపాకు, 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 నన్ను ముట్టుకోకు నువ్వు సో ఈ రౌండ్ తర్వాత రోజా గారు టీం 3 పాయింట్స్, నాగ్ బాబు సార్ టీం 4 పాయింట్స్. సో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? 3, 2, 1 గో. రాజా రాజా గుర్రపీడి ఉందా? రాజా 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 రోజా గారు టీం 3 పాయింట్స్, నాగ్ బాబు సార్ టీం 5 పాయింట్స్. సో రోజా గారి టీం నుండి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? కమాన్ రాఘవ్ గారు, విజయ్ భవ. 3, 2, 1 గో. పట్టుకోండి 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 ఏ, సుధాకర్ చేద్దాం. పట్టుకోండి 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 పట్టుకోండి. రోజా గారి టీం 4 పాయింట్స్, నాగ్ బాబు సార్ టీం 5 పాయింట్స్. నాగ్ బాబు సార్ గారి టీం నుంచి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? 3, 2, 1 గో. అబ్బా 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 అవినాష్ ఎప్పెన్సాడు. అబ్బా అవినాష్ కొడో. అబ్బా 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 అబ్బా. రోజా గారి టీం 4 పాయింట్స్, నాగ్ బాబు సార్ టీం 6 పాయింట్స్. సో రోజా గారి టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? చంటి గారు. చంటిని ఎత్తుకునేస్తారు. చంటిని ఎత్తి సంఖ్యలో పెట్టుకుంటారు. 3, 2, 1 గో. పట్టుకో 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 నాగ్ బాబు సార్ టీం క్లియర్ విన్ విత్ 7 పాయింట్స్. సో శేషు వెళ్ళినా కూడా మీకు ఒక పాయింట్ వచ్చినా కూడా మేమే వింటాం కదా. ఓకే శేషు గారు 3, 2, 1 గో. నీ దగ్గర ఉందో నా దగ్గర ఏం లేదు, నీ అబ్బా నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదు, నీ అబ్బా నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదు, నీ అబ్బా నీ దగ్గర ఏముందో నా దగ్గర, నీ దగ్గర ఏముందో నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏం లేదు.
నువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. సో ఫైనల్లీ నాగబాబు సార్, ఈ రోజు వినాయక చవితి రోజు మీకు విజయం వరించింది. ఫెయిల్యూర్, హ్యాట్రిక్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు స్కోర్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, టీమ్ లీడర్స్. వినాయక చవితి స్పెషల్ కదా, సో స్కోర్స్ ముందు వన్స్ లౌడ్లీ బోలో గణేష్ మహారాజ్ కి జై. సో లెట్స్ స్టార్ట్ విత్ షేకింగ్ శేషు అండ్ టీమ్. రోజా గారు, రాకెట్ రాఘవ అండ్ టీమ్, చలాకి చంటి అండ్ టీమ్, వేణు వండర్స్ అండ్ టీమ్, సో జడ్జెస్ ఇవాల్టి వినాయక చవితి స్పెషల్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు వేణు వండర్. బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా. సో ఫస్ట్ మన జడ్జెస్ ప్రజెంట్ చేయబోతున్నారు 10,000 రూపీస్ ఫ్రమ్ జబర్దస్త్ టు put out that one round winners నాగబాబు సార్ టీమ్. ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం. Okay, now it's time to present the performer of the day check. 5,000 rupees from all the battalions and 5,000 rupees from Physicam Laboratories to Venu Wonders and team. Okay viewers, so episode close chese mundu once again a very 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 happy Ganesh Chaturthi to one and all from Zabardast team. ప్రేమ అనే ఒక్క పిచ్చి